ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ నాయకులు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. నిందితుడిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆగదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బికిన విశ్వేశ్వరరావు, కార్యదర్శి కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంఘం ఆధ్వర్యంలో ఎస్పీని కలిశారు. సాదిక్ కు మరణశిక్ష పడేలా సెక్షన్లు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో రోహింగ్యాల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆత్మహత్య ఘటనలో కూడా ఎవరైతే నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ కఠినంగా శిక్షించాలంటూ కూడా హిందూ సంఘాలైతే మండిపడే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే హిందూ ధర్మ సంఘం సంబంధించి కంబాల శ్రీనివాసరావు మనవుతున్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం ఈ ఆత్మహత్యకి ప్రధాన నిందితుడైన ఎవరైతే సాదిక్ ఖాన్ ఈరోజు శిక్షించాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు. అది ఏంటి, వీళ్ళు కలెక్టర్ని కలిసారు, ఏమన్నారు? లేదండి, మా హిందూ చైతన్య వేదిక ఎవరైతే అధినేత ప్రెసిడెంట్ ఉన్నారో మా వెంకటరావు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారండి. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గోకవరం నుంచి వచ్చాం. గోకవరం అంటే జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల నుంచి దాదాపు 10 బస్సుల్లో 1000 మంది దాకా, అంటే కార్లు అన్నీ పెట్టుకుని వచ్చాం. ఇదంతా కూడా ఈ హిందుత్వం మీద జరుగుతున్న దారుణాన్ని చూసి రక్తం సలసలా మరుగుతూ ఈ సాదిక్కాన్ని శిక్షించాలని చెప్పి వాడు చేసిన దుర్మార్గానికి మాకందరికీ కూడా చాలా ఆవేశంతో తెల్లవారుజామునే బయలుదేరి మేమందరం వచ్చామండి. ఇక్కడికి వచ్చాక ధర్నా కూడా చేసాం, మా గళాన్ని వినిపిస్తున్నాం. అలా కలెక్టరేట్కి వెళ్ళాం, పత్రం సమర్పించడం జరిగింది. ఈ కేసుని ఎన్ఐఏకి ఇచ్చి మా వెంకటరావు గారు చెప్పినట్టుగా ఈ కేసు సాదిక్కాంది కాదు, అంతర్జాతీయ కుట్రని కూడా భావించవచ్చు. నేపాల్లో కూడా చూస్తున్నారు, ప్రపంచమంతా కూడా హిందువుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడిని సాదిక్ ఖాన్ వాడిని శిక్షించడం ద్వారా శ్రీకారం చుట్టి చాలా ఈ ప్రాంతంలో ఈ సాదిక్ ఖాన్ని చాలా కఠినంగా శిక్షించడం ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా మనసులో కూడా భయాన్ని కలగజేసే విధంగా శిక్షించాలని చెప్పి మేమందరం కూడా ఒక నిర్ణయంతో మేము కలెక్టరేట్కి వెళ్ళి సమర్పించడం జరిగింది. కలెక్టర్ వారు స్పందించారు, వారు కూడా చాలా బాగా స్పందించారు. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మేము రిపోర్ట్ చేయబోతున్నాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ సాదిక్ ఖాన్ కఠినంగా శిక్షించాలంటే కూడా హిందూ ధర్మ సంఘాలంతా రోడ్డెక్కారు. అది ఏంటి మీ ప్రధాన డిమాండ్? ప్రధానమైన డిమాండ్ ఇది లవ్ జిహాద్, మత మార్పిడి కుట్ర, ఇది అంతర్జాతీయ కుట్ర. సాదిక్ ఖాన్ పేరుకు కనపడుతున్నాడు కానీ అతను వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కాదు, హత్య చేశాడని చెప్పేసి మేము నమ్ముతున్నాము. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇది పక్కా అంతర్జాతీయ కుట్ర. దీని వెనక ఏ ముఠాలు ఉన్నాయి, ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయన్న విషయాన్ని నిగ్గు తేల్చాలి, ఎన్ఐఏకి అప్పచెప్పాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. సార్ ఇప్పుడు ఈరోజు హిందూ సంఘాలంతా కూడా ఒకే తాటమేకి వచ్చారు. అంటే హిందువులు తొక్కే విధంగా కూడా ఈ యొక్క కుల వివక్ష చేశారంటూ కూడా మీరైనా నమ్ముతున్నారా? కుల వివక్ష ఏమీ లేదు. ఇక్కడ హిందూ అంతా ఒక్కటే, రెడ్డైనా, కాపైనా, రాజైనా, ఇంకొకరైనా కానీ వీళ్ళంతా హిందూ కుటుంబాలే, హిందువులే. ఇది విడదీయడం కోసం, బలహీనపరచడం కోసం చేస్తున్న కుట్రలో భాగం. 11 కోట్ల అప్పు ఉండి ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారని, ఆమెకేదో అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కావాలని చెప్పేసి కొంతమంది దేశ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు చేస్తున్న కుట్రలో భాగం మాత్రమే ఇది. ఖచ్చితంగా హిందువుల మీద దాడి, ఆర్థిక జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఈ విధమైన కుట్ర అంతర్జాతీయంగా జరుగుతుంది. ప్రధానమైన విషయం వాళ్ళ జనాభాను పెంచుకోవడం కోసం ఒంటరి మహిళల్ని, వివాహిత మహిళల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి కిడ్నాప్లు, బ్లాక్మెయిల్లు రకరకాల పద్ధతులు చేసేసి వాళ్ళ ముస్లిం జనాభా పెంచుకోవడం కోసం, తద్వారా భూమిని ఆక్రమించడం కోసం, తద్వారా రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం, మళ్ళీ దేశాన్ని ముక్కలు చేయడం కోసం చేస్తున్న కుట్రలో భాగం ఇది. కావాలని చెప్పేసి మీ వాడిని మభ్యపెట్టుకోవడం కోసం మంచి వాళ్ళుగా నటిస్తున్న ముస్లింలు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ముస్లిం సమాజం ఖండించాలి, ఇటువంటి దుర్మార్గాల్ని తీసివేయాలని చెప్పి మీరు కూడా మా వైపు నుంచి మద్దతు ఇవ్వాలి. సమాజం సర్వే జన సుఖినో భవంతు కోరుకుంటుంది కాబట్టి మీరు ఆ సూత్రంలో ఇమ్మడాలని మేము కోరుకుంటున్నాం. చూసాం కదా, హిందూ ఐక్యత, హిందూ కుటుంబాలంతా శ్రీరామ రక్షణ అంటూ కూడా వీరంతా కూడా హిందువులంతా కూడా ఐక్యత అయ్యి ముందుకు వచ్చారు. ఈరోజు ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే హిందువుల్ని కావాలని తొక్కే విధంగా కూడా లవ్ జిహాద్ అంటూ కూడా వీరు కావాలని చెప్పి హిందువుల్ని పక్క విధంగా చేసే విధంగా కూడా ఈ ముస్లిం చేస్తారని చెప్పి హిందూ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.